శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 10వ తారీఖు లోపు అకౌంట్లోకి డబ్బులు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం వండే కార్మికుల సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయి. ఎన్నో నెలలుగా బిల్లులు ఆలస్యమవడం వల్ల వంట కార్మికులు అప్పులు తెచ్చుకొని పని కొనసాగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా పరిష్కారం చూపనుంది. ప్రతి నెల 10 తేదీలోపు వేతనాలు నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా కొత్త పద్ధతి రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ ఉండడంతో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అధికారులు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదం కోసం పంపారు. ఒకసారి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,000 పాఠశాలల్లో పనిచేస్తున్న 52,000 వంట కార్మికులు కష్టాలు తగ్గిపోతాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, పాఠశాల వారీగా బిల్లులు యాప్ ద్వారా ఈ కొత్త విధానంలో ప్రతి నెలాఖరులో పాఠశాల వారీగా బిల్లులు యాప్ ద్వారా వస్తాయి. ఆ బిల్లులకు హెడ్ మాస్టరు ఆమోదం తెలపగానే ఎంఈఓ పరిశీలించి అంగీకరిస్తే మొత్తం ట్రెజరీ ద్వారా నేరుగా బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎండిఎం యాప్ ద్వారా రూపొందించారు. ఇప్పటిదాకా ఉన్న సుదీర్ఘ పద్ధతి కారణంగా చెల్లింపులు ఆలస్యమవుతుండగా కొత్త విధానం పారదర్శకంగా, వేగంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉంటారు. నెలకు దాదాపు 55 కోట్లు అవసరం అవుతాయి. ఈ మొత్తం ముందుగానే అందుబాటులోకి ఉంటే గ్రీన్ ఛానల్ సజావుగా అమలు అవుతుంది. అందుకోసం ఆర్థిక శాఖకు సీఎం ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. దీనివల్ల వంట కార్మికులు ఆర్థిక ఒత్తిడి లేకుండా సేవలు అందించగలరని, విద్యార్థులకు సమయానికి పోషకాహారం, భోజనం అందుతుందని ఆశిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.